హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, లేడీ అఘోరి శ్రీవర్షిని నిన్న మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్ సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అయిపోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకో వార్త కూడా వైరల్ అవుతుంది సార్. శ్రీవర్షిని మొన్న చెప్తూ ఉంది, మేము పిల్లల్ని కంటాము, పెంచుకుంటాము అని చెప్పేసి అంటుంది. మరి ఇప్పుడు అఘోరి ఏదైతే ఉందో తను జెండర్ ఏమన్నా మార్చుకోబోతున్నారా అని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి అది మార్చుకోవచ్చు అంటారా? దానికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంది? అంటే మామూలుగా అయితే వెరీ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే ఒక అబ్బాయిగా ఉండి మామూలుగా మనం చూస్తే ఎక్కువ ట్రాన్స్జెండర్స్ ఎవరు ఉంటారంటే ట్రాన్స్ ఉమెన్ అంటారు. ట్రాన్స్ ఉమెన్ ఎక్కువగా ఉంటారు. ట్రాన్స్ మెన్ అనేవాళ్ళు వెరీ వెరీ రేర్ అనమాట. ఎందుకంటే ఈ సర్జరీలో అంటే హ్యూమన్ బాడీ అనాటమీలో ఉండే కొన్ని లిమిటేషన్స్ ప్రకారం మగవాళ్ళకి అయితే అంగం కట్ చేసేసి అక్కడ చిన్న హోల్ లాంటిది క్రియేట్ చేస్తారు. మిగతా వాళ్ళకి సంబంధించిన స్త్రీలకు సంబంధించిన లక్షణాలన్నీ కూడా క్రియేట్ చేయగలుగుతారు సర్జరీలు. ఫేస్ దగ్గర నుంచి వాయిస్, వోకల్ కార్డ్స్ మొత్తం మార్చేసి ఉమెన్ లాగా మార్చేయడం అనేది విషయం కాదు, పెద్ద విషయం కాదు. కానీ ఉమెన్కు ఉండే అవయవాలు అయితే అన్నీ కంప్లీట్గా అయితే ఉండవు. చిన్న హోల్ లాంటిది ఉంటుంది తప్ప అది సెక్స్కి పెద్దగా ఉపయోగపడదు. బట్ వాళ్ళు వేరే రకంగా సెక్స్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉమెన్కి ఉంది. కానీ ట్రాన్స్ ఉమెన్ అని వీళ్ళని అంటారు. ఎవరు అంటే మేల్ బాడీ ఫిమేల్ మైండ్ ఉండే వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు. ఈ మేల్ బాడీ ఫిమేల్ మైండ్ ఉన్న వాళ్ళే మనకి ఎక్కువ కనిపిస్తారు సమాజంలో. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ చేసుకుంటారు. అది ఇవాళ గవర్నమెంట్స్ కూడా తమిళనాడు గవర్నమెంట్ లాంటివి, తర్వాత ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లాంటివి గవర్నమెంటే ఫ్రీగా కూడా చేయించే వ్యవహారాలు ఉన్నాయి. అట్లా కాకుండా 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఫిమేల్ లాగా మారిపోవచ్చు. అలాంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్లో, అంటే ఫిమేల్ బాడీ ఉండి మేల్ మైండ్ ఉండి ఈ ఫిమేల్ బాడీని భరించలేక వాళ్ళు మేల్ బాడీగా మారిపోవాలనుకుంటారు. అది కొంతవరకు సాధ్యమే, కానీ అది కంప్లీట్గా మగ అంగం అనేది ఫిమేల్ కి పెట్టడం అదంతా కూడా ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. దానివల్ల రెండోది రీప్రొడక్టివ్ ఇది అసలు రాదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అల్లూరి శ్రీనివాస్ అఘోరిగా మారిపోయాడు. అంటే లేడీగా మారి ట్రాన్స్జెండర్గా ట్రాన్స్ ఉమెన్గా మారి అఘోరిగా కూడా మారాడు. ఇప్పుడు ఈ అఘోరి పెళ్లి చేసుకుంది ఎవరిని? శ్రీవర్షిని. ఎక్కడ మధ్యప్రదేశ్లో ఒక చిన్న ఆశ్రమం ఉంది, హిందూ ఆశ్రమం. ఆ ఆశ్రమంలో వీళ్ళు నిన్న రాత్ర లేకపోతే మొన్న రాత్ర పెళ్లి చేసుకున్నారు. సో దాంతో జీ వాళ్ళతో ఫస్ట్ వీళ్ళు కాంటాక్ట్ చేస్తారు. జీ తెలుగు న్యూస్లో లైవ్లో అదంతా కూడా మాట్లాడిచ్చారు. అట్లాగే పెళ్ళి అయిన వీడియో కూడా అఘోరి షేర్ చేసిన మీడియాకి, తాళిగట్టుతున్న వీడియో కూడా. దాంతో తాళిగట్టిన తర్వాత లైవ్లోకి వచ్చి సో వీళ్ళతో మాట్లాడారు ఛానల్తో. ఆ అమ్మాయి కూడా మాట్లాడింది. ఇద్దరు కూడా సంప్రదాయబద్ధంగా 7 అడుగులు నడవడము, తలంబరాలు పోసుకోవడము, తాళి కట్టడము ఇవన్నీ కూడా చేశారు. దానికి అక్కడ ఉన్న పూజారి లాంటి వ్యక్తి మంత్రాలు కూడా చదువుతున్నారు బ్యాక్గ్రౌండ్లో. అట్లాగే ఆశ్రమ గురువు ఆయన కూడా మాట్లాడాడు. నా ఆశీర్వాదం వీళ్ళకు ఉంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిలబడ్డారు. ఇట్లా మేమిద్దరం హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమే పెళ్లి చేసుకుంటున్నాము. మేము జంటగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాం, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము అని మాకు హామీ ఇచ్చారు. అందుకని మేము వాళ్ళ పెళ్లిని ఆశీర్వదిస్తున్నాము అని చెప్పారు. పూలమాల అవి పెద్ద హంగామా చేసి అందరికీ చిన్న విందు లాంటిది క్రియేట్ చేసి చేశారని చెప్తున్నారు. గోల్డ్ మంగళసూత్రం కూడా అఘోరి కట్టినట్టుగా మనకి వీడియోలో ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, ఇద్దరు మేజర్స్ వాళ్ళు ఎవరైనా కానీ మేల్ మేలా, ఫిమేలా, మేల్ ఫిమేలా, లేకపోతే ట్రాన్స్జెండర్ మేలా, ట్రాన్స్జెండర్ ఫిమేలా, ఏమన్నా కావచ్చు. ఎందుకంటే సెక్సువల్ ఓరియంటేషన్ అనేది ఎవరి చాయిస్. అది లీగల్గా కూడా ఇండియాలో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, అబ్జెక్షన్ ఏం లేదు. కాకపోతే లీగల్గా అది గుర్తించదు, రికగ్నైజ్ చేయదు. స్టేట్ రికగ్నైజ్ చేయమని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రికమెండ్ చేసింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. ఓన్లీ హెట్రోసెక్సువల్ మ్యారేజ్ అని మాత్రమే మన దేశంలో అలౌ చేస్తున్నారు. హెట్రోసెక్సువల్ అంటే మేల్ ఫిమేల్ మధ్య ఉన్న మ్యారేజ్ అని మాత్రమే మన దేశంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం. అంటే మనకి బేసిక్గా హిందూ సంబంధించి అయితే 2 యాక్ట్లు ఉన్నాయి. ఒకటి
హిందూ మ్యారేజెస్ యాక్ట్, రెండోది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్. ఈ 2 యాక్ట్లు కూడా ఈ మ్యారేజ్ని గుర్తించవు. ఎందుకంటే ఇది ఫిమేల్ ట్రాన్స్ ఉమెన్ ప్లస్ ఫిమేల్ కాబట్టి ఈ మ్యారేజ్ని అయితే గుర్తించవు. లీగల్గా అయితే వాళ్ళు జరగదు. మొన్నటి వరకు శ్రీవర్షిని ఏం చెప్పేది, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, నేను ఒక 2 పిల్లల్ని అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని అడాప్ట్ చేసుకుంటాం అని చెప్పింది. అయితే ఇప్పుడు పెళ్ళి అవగానే అమ్మాయి చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మాయి మాట్లాడుతుంది ఛానల్తో. అమ్మాయి ఏం మాట్లాడుతుందంటే, మేమిద్దరము నేను ఇతనితోనే బెడ్ని కంటాను. అది కూడా ఎందుకంటే యాంకర్ అడుగుతున్నాడు, ఏమమ్మా నువ్వు బీటెక్ చదివావు, బీటెక్ కంప్లీట్ చేస్తే మంచి జాబ్ వచ్చి మంచి కలర్ఫుల్ అబ్బాయిని పెళ్లి చేసుకోండొచ్చు కదా, ఈ అఘోరిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగితే, అఘోరి కూడా కలర్ఫుల్గానే ఉన్నాడు కదా అని చెప్తుంది. అఘోరి చాలా అందంగా ఉన్నాడు, నల్ల బంగారం అనుకోవచ్చు అని చెప్తుంది. ఇలాగా అమ్మాయి చాలా అంటే ఒక కొత్త పెళ్లి కూతురుకు ఉండే మురిపం అంటారు కదా, అటువంటి దీంతో ఉంది. ఆ కాంటెక్స్లో అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను అఘోరితో నువ్వు కూడా అఘోరి మారుతావా అని యాంకర్ అడిగితే, నేను అఘోరిగా మారను, నేను ఓన్లీ దీక్ష మాత్రమే తీసుకున్నాను, అఘోరిగా మారే ఉద్దేశం నాకు లేదు, నేను హౌస్ వైఫ్గానే ఉంటాను ఇతనితో, సో నేను ఇతనితో బిడ్డల్ని కూడా కంటాను అనేది ఆ అమ్మాయి చెప్పింది. ఎలాగంటాది ఏంటనేది చెప్పలేదు మనకి. బిడ్డలను కూడా అఘోరితోనే బిడ్డలను కంటాను అనేది కూడా చెప్పింది. సో మేబీ ఇది పాజిబుల్ అనేది చర్చ. పాజిబుల్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ అఘోరి మళ్ళీ మేల్గా, ఆల్రెడీ మేల్ టు ఫిమేల్ కన్వర్షన్ అనేది జరిగింది, మళ్ళీ మేల్ టు బ్యాక్ కన్వర్షన్ అనేది సాధ్యం కాదు నాకు తెలిసి. బట్ వేరే మెథడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఐవీఆర్ఎఫ్ లాంటి మెథడ్స్ ఉన్నాయి. ఇతని మరి అది ఎట్లా చేస్తారనేది కూడా చూడాలి బాడీలో. అది కూడా కష్టమే నాకు తెలిసి, ఐవీఆర్ఎఫ్ మెథడ్స్ కూడా. సో అంటే మనకి ఫిజికల్గా సైంటిఫిక్గా అయితే ఇది సాధ్యమవుతుందా అనేది డౌటే. అది కాకుండా, ఎందుకంటే మేల్ ఆర్గాన్ లేకుండా ఐవీఆర్ఎఫ్ కూడా సాధ్యం కాదు. అంటే వీర్యాన్ని ఎట్లా తీస్తారు వీళ్ళు బయటికి మరి తెలియదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి వాళ్ళు అవన్నీ ఆలోచించి చెప్పిందా అమ్మాయి, లేదో ఏదో ఎగ్జైట్మెంట్లో నేను ఇతనితోనే కంటానని చెప్పిందా తెలియదు. కానీ ఇవన్నీ ఈ వింతలు కూడా మనం అనుకోలేదు కదా, కాబట్టి అది కూడా జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. సో ఏదేమైనా వాళ్ళిద్దరూ అయితే పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, చాలా మంది ఏమంటున్నారంటే వీళ్ళు ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఇది రెగ్యులర్ మ్యారేజ్ కాదు. అమ్మాయి ఏదో ఒక అడ్వెంచర్ నేచర్లో ఇంట్లో తల్లితో విష్ణుతో ఇబ్బందులు పడి తన్నులు తిని కాలేజీకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో 8 నెలలుగా కాలేజీలో వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్లో అమ్మాయి ఉండొచ్చు. సో మనకి అఘోరి నేచర్ చూస్తే, నిన్నొచ్చిన రాధిక అనే ఫస్ట్ వైఫ్ అనే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పరిస్థితి కూడా ఏంటి, ఆ అమ్మాయి కూడా అఘోరి చెప్తున్నట్టుగా వాళ్ళ హస్బెండ్ ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతే ఈ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది. డిప్రెషన్లో నుంచి ఈ అమ్మాయి కాంటాక్ట్ చేసింది. అట్లాగే ఇక్కడ శ్రీవర్షిని కూడా తను ఒక డిప్రెషన్లో ఉంది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా ఘోరంగా ఉంది. ఆ డిప్రెషన్ నుంచే అఘోరితో అట్రాక్ట్ అయింది. సో మనకి కనబడుతుండేది ఏమంటే, అంటే జనరల్గానే ఇండియాలో డిప్రెషను లేకపోతే ఇంకొక మెంటల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా భక్తి వైపు, పూజల వైపు వెళ్ళడం అనేది రెగ్యులర్గా ఉంది. అదే వెస్ట్రన్ కంట్రీస్లో అయితే సైకాలజిస్ట్ దగ్గరకో సైకాట్రిస్ట్ దగ్గరకో వెళ్తారు. కానీ మనకేంటి, మనకి ఎవరికైనా మైండ్ బాగాలేకపోతే మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, అంటే సైకాలజిస్టుల దగ్గరకో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్లకుండా గుళ్ళకి, గోపురాలకి, పూజారుల దగ్గరికి, స్వాముల దగ్గరికి వెళ్తాం. అందుకనే మనకి ఇక్కడ ఆశ్రమాల్లో ఎక్కువ అమ్మాయిలు, ఎక్కువ యంగ్ గర్ల్స్ వీళ్ళు ఎందుకు ఉంటారంటే డిప్రెషన్ నుంచి వాళ్ళకి ఏం చేయాలో తెలియక అక్కడికి వెళ్ళిపోతారు. మామూలుగా ఇప్పుడు సమంత కావచ్చు, ఇక్కడ కూడా చాలామంది హీరోయిన్లు లాంటి వాళ్ళు కూడా అక్కడికి ఎందుకు వెళ్తారు, మన సద్గురు దగ్గరికి. సద్గురు వాళ్ళకి ఒక సైకాలజిస్ట్ లాగా, వాళ్ళకి ఏదో ఒక ఊరట కలిగించడం, సమస్య చిన్నది చేయడం, వాళ్ళకున్న సమస్యల్ని వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ చేయడం, ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చడానికి ఆయనే కొన్ని పద్ధతులు, యోగా అండ్ మెడిటేషన్ ఇట్లాంటివి చెప్పడం, ఇది ఒక పద్ధతి. సో అలాగా డిప్రెషన్లో ఉన్న అమ్మాయిలే ఇతన్ని కాంటాక్ట్ చేస్తున్నట్టుగా ఈ 2 కేస్ స్టడీస్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ అమ్మాయికి, రాధికకి డిప్రెషన్ ఉంది, ఈ అమ్మాయికి కూడా ఉంది. కాబట్టి ఇది ఈ డిప్రెషన్లో నుంచి ఈ అమ్మాయి అట్రాక్ట్ అయింది. దాన్ని అతనికి ఏంటంటే, అతనికి కూడా ఇదంతా లైఫ్ సరదాగా ఉంది, అతనికి ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, కారు ఉంది,
సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది, అమ్మాయిలు అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళే వస్తున్నారు, సో ఎంజాయ్ చేద్దాం లైఫ్ని అన్న పద్ధతిలో అతను వెళ్తున్నాడు. దానికి ఒక సనాతనం అనే ముసుగు తొడిగాడు అంతే. సనాతనం అనేది అతనికి